ఇప్పుడు ముఖ్యంగా అప్పుల గురించి మాట్లాడుకుంటే వైసీపీ ప్రభుత్వం అప్పులు చేసిందేమో 3,70,897 కోట్లు అప్పు చేసింది. కాకపోతే కూటమి అంటే గతంలో ఉన్న కూటమేమో టీడీపీ ఏమో 14 లక్షల కోట్లు అప్పు చేశారు, 10 లక్షల కోట్లు అప్పు చేశారు అన్నట్టు కూడా పదే పదే దుష్ప్రచారం చేసిందని చెప్పేసి కూడా ఇటు వైసీపీ కామెంట్ చేస్తుంది. దీని గురించి ఏం చెప్తారు సార్? ఇప్పుడు దొందే ఇప్పుడు మనం ట్రాక్ రికార్డ్ తీసుకుంటే 1956 నుంచి 2014 వరకు 1956 నుంచి 2014 వరకు 58 సంవత్సరాలలో నీలం సంజీవ్ రెడ్డి మొదలుకొని కిరణ్ కుమార్ రెడ్డి గారి వరకు దాదాపు 16 మంది ముఖ్యమంత్రుల కాలంలో ఆంధ్రప్రదేశ్ వాటాగా చేసిన అప్పు 1,00,000 కోట్ల రూపాయలు. 58 సంవత్సరాలు 16 మంది ముఖ్యమంత్రులు దాదాపు చేసిన అప్పు 1,00,000 కోట్ల రూపాయలు రమారమి. 2014 నుంచి 2019 వరకు 5 సంవత్సరాల్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా చేసిన అదనపు అప్పు 2.5 లక్షల కోట్ల రూపాయలు. అంతకుముందేమో 1,00,000 కోట్ల రూపాయలు 58 ఏళ్లలో. ఈ 5 ఏళ్లలో అదనంగా చేసింది అంటే ఆ 1,00,000 కాక చేసింది 2.5 లక్షల కోట్ల రూపాయలు. ఆడికి ఎంత అయింది? ఆ 1 ప్లస్ 2.5 3.5 లక్షల కోట్ల రూపాయలు. తర్వాత 2019 నుంచి 2024 మధ్య జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేసిన అదనపు అప్పు ఈ 3.5 లక్షల కోట్లు కాక దాదాపు 600 లక్షల కోట్ల రూపాయలు చేశారనేది ఓవరాల్ గా మేము కూడా చెప్పింది. దాంట్లో డైరెక్ట్ గా చేసిన అప్పు, కార్పొరేషన్ల ద్వారా గ్యారంటీ ఇచ్చి చేసిన అప్పు, నాన్ గ్యారంటీ చేసిన అప్పు, పెండింగ్. దీంట్లో ఈ యొక్క 600 లక్షల కోట్లలో డైరెక్ట్ అప్పు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పే డైరెక్ట్ అప్పుతో పాటు పెండింగ్ బకాయిలు, తర్వాత వివిధ కార్పొరేషన్ల ద్వారా గ్యారంటీ ఇచ్చి చేసిన గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చింది కార్పొరేషన్లకు, కార్పొరేషన్ తెచ్చుకున్నాయి. కొన్ని దాంట్లో కార్పొరేషన్లు గ్యారంటీ కూడా లేకుండా తెచ్చుకున్నాయి. తర్వాత పెండింగ్ బిల్స్ ఇవన్నీ కలిస్తే 600 లక్షల కోట్ల రూపాయలు. కాబట్టి 6.5, 2.5, 9 ప్లస్ 1 10 దాదాపు వచ్చేసి 10 లక్షల కోట్ల రూపాయలు ఉన్న కూటమి అధికారంలోకి వచ్చేటప్పటికల్లా ఆంధ్రప్రదేశ్ అప్పులు. కాబట్టి 10 లక్షల కోట్ల రూపాయలు కేంద్రము కేవలం జగన్మోహన్ రెడ్డి ఒక్కని పీరియడ్ లో జరిగింది కాదు. అంతకుముందు 1,00,000 కోట్ల రూపాయలు ఆ 58 సంవత్సరాల్లో చంద్రబాబు హయాంలో 2.5 లక్షలు, జగన్మోహన్ రెడ్డి హయాంలో 6.5 లక్షలు, అంటే అన్ని కలిపి డైరెక్ట్ ఇండైరెక్ట్ కలిపి. ఇప్పుడు ఈ కూటమి వచ్చిన తర్వాత దాదాపు 1,50,000 కోట్లు దగ్గర ఈ యొక్క 15 నెలలను చేసింది. అంటే మొత్తం ఆల్ టైమ్ రికార్డ్. కాబట్టి కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకిందని సామెత ఉంది. గతంలో టీడీపీ కూటమి పార్టీలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విపరీతమైన అప్పులు చేసిందని చెప్పి ఇప్పుడు అంతకంటే ఎక్కువ చేస్తున్నాం. ఈ 15 నెలల్లో విపరీతంగా చేశారు. దాదాపు ఇప్పటికే 1,50,000 కోట్లు అప్పు చేసినట్టుగా తెలుస్తాం. కానీ దుష్ప్రచారం చేసింది శ్రీలంక, మరో శ్రీలంక చేసేసారు వైసీపీ నాయకులు రాష్ట్రాన్ని అన్నట్టు కూడా గత ఎన్నికల ప్రచారంలో బాగా వాడుకున్నట్టు అనిపిస్తుంది. అదే వాస్తవంగా వాళ్ళు చేశారు అప్పు, వీళ్ళు చేశారు. జగన్మోహన్ రెడ్డి చేసింది ఎక్కువ అప్పు చేసింది వాస్తవమే. కానీ అంతకుమించి ఇప్పుడు ఎక్కువ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ అప్పులు, ఇండైరెక్ట్ అప్పులు అన్ని కలిసి 6.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది వాస్తవమే. అంతకుముందు కలుపుకుంటే 10 లక్షల కోట్ల రూపాయలు మొత్తం ఆంధ్రప్రదేశ్ అప్పు వాస్తవమే. దాన్ని టీడీపీ కూటమి వాళ్ళు విమర్శించారు, మేము కూడా విమర్శించాము. మేము వాళ్ళను వీళ్ళిద్దరు విమర్శించాము, ఇప్పుడు విమర్శిస్తున్నాము. కానీ టీడీపీ కూటమి జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పు కంటే ఎక్కువ చేస్తుంది. ఇప్పుడు తులసిరెడ్డి గారు ముఖ్యంగా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తన పరువుకు భంగం కలిగించారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి పులివెందుల సిఐ అయితే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారికే లీగల్ నోటీసులు పంపించారు. ఆయన అసెంబ్లీలో బహిరంగంగా నాకు క్షమాపణ చెప్పాలి, అదేవిధంగా డెఫమేషన్ కేసు కూడా ఆయన వేశారు. ఏం చెప్తారు సార్ దీని మీద? నేను ఇంకా పైన హెడ్డింగ్స్ చదివే కానీ తీరిక టైం లేక పూర్తిగా చదవలేదు, డెప్త్ పోలేదు నేను ఇంకా. మరి చూడాలా పైన హెడ్డింగ్స్ మాత్రం చదివాను కానీ డెప్త్ లో ఇంకా పోలేదు. కానీ ఈ మాదిరి ఒక సాధారణ పోలీస్ ఆఫీసర్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి లీగల్ నోటీసులు పంపించడం అనేది బహుశా చరిత్రలో ఇదే ఫస్ట్ టైం అనుకుంటా నేనైతే. కరెక్టే. ఇది ఒక పొలిటికల్ లీడర్ ఇంతవరకు మీరు చెప్పింది కరెక్ట్. ఇంతవరకు కని విని ఎరుగినటువంటి వార్త ఇది. చూడాలి.
ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మా. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.